సో గుడ్ ఈవినింగ్. నా పేరు నరహరి చొక్కర. నేను మీ పైథాన్ తెలుగు ట్రైనర్ని. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని మెథడ్స్ చూడడం జరిగింది. అంటే ఈ అవుట్పుట్ మెథడ్కి వచ్చేపాటికైతే ప్రింట్ అని చూడడం జరిగింది. ఇన్పుట్ మెథడ్కి వచ్చేటప్పటికి యూజర్ ఇన్పుట్కి వచ్చేపాటికి మనకు రెండు, అంటే మెథడ్ సంబంధించి రెండు డిఫరెంట్ కమాండ్స్ చూసాము. ఒకటి ఇన్పుట్ అని, రెండు రా ఇన్పుట్ అని. ఓకే. సో ఒకసారి చూద్దాం. సో నిన్న మనం చూసినటువంటి కమాండ్స్ ఇన్పుట్ ఒకటి, రా ఇన్పుట్ ఒకటి. సో ఇన్పుట్ అనేది మీరు 3 అండ్ అబోవ్ వెర్షన్స్, పైథాన్కి సంబంధించి 3 అండ్ అబోవ్ వెర్షన్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. రా ఇన్పుట్ అనేది 2 అండ్ అబోవ్ వెర్షన్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఈ 3 ఆర్ 2 వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు రా ఇన్పుట్ ఎప్పుడు ఇన్పుట్ ఎప్పుడు తీసుకుంటారంటే యూజర్ నుంచి కొంత డేటాని మీరు తీసుకుని ఎక్కడో చోట స్టోర్ చేయాల్సి రావచ్చు కనుక దానిపైన ఫర్దర్ ఆపరేషన్స్ అది మనం పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో కొంత డేటాను తీసుకొని స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వేరియబుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిన్న మనం చూసినటువంటి క్లాసెస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ మెథడ్లో మనం చూసాము, ముందుగా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ కొంత డేటా స్టోర్ చేసుకోవడం జరిగింది. దానిపైన ఫర్దర్ ఆపరేషన్స్కి మనం ఇన్పుట్ కానీ రా ఇన్పుట్ మెథడ్ ఉపయోగించడం ద్వారా అట్లానే కామెంట్స్ కూడా చూడడం జరిగింది. ఈ కామెంట్స్ ఏంటి అంటే మనం రాసినటువంటి స్టేట్మెంట్స్లో కొన్నిటిని అప్పటికప్పుడు ఇగ్నోర్ చేసి దాని యొక్క ఎగ్జిక్యూషన్ జరగకుండా ఉండాలనుకునేటప్పుడు కామెంట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కామెంట్స్ సింగిల్ లైన్ కామెంట్ గాను, మల్టీ లైన్ కామెంట్ గాను చూడడం జరుగుతుంది. సింగిల్ లైన్ కామెంట్ అయితే హ్యాష్ ఇవ్వడం ద్వారా మనం సప్రెస్ చేస్తున్నాము. మల్టీ లైన్ కామెంట్ అయితే కనుక 3 సింగిల్ కోట్స్ కానీ 3 డబుల్ కోట్స్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకా మనం చూసింది ఏంటి అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్లో డేటా స్టోర్ చేయడం ఎట్లాగా చూసాము. అట్లాగనే టైప్ కాస్టింగ్. యాక్చువల్లీ మనం చూడడం జరిగింది పైథాన్కి వచ్చేపాటికి మనం ఒక వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒకవేళ కనుక నేను ఏనే వేరియబుల్ తీసుకునేటప్పుడు మిగతా లాంగ్వేజెస్ లాగా మనం దానికి డేటా టైప్ ఏది స్పెసిఫై చేయడం జరగట్లేదు. సింప్లీ మనం ఏమంటున్నామంటే ఒక వేరియబుల్ తీసుకొని వాల్యూ ఇస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు దీని యొక్క టైప్ ఏంటి చూడాలంటే ఏనే వేరియబుల్లో ఎటువంటి డేటా టైప్ మీరు స్టోర్ చేశారు అని చూడాలనుకునేటప్పుడు టైప్ అనే మెథడ్ ఇవ్వడం ద్వారా అది మనం చెక్ చేస్తాము. అట్ ప్రెజెంట్ అయితే ఏ అనే వేరియబుల్లో ఇంటీజర్ టైప్ డేటా అక్కడ మనం స్టోర్ చేయడం జరిగింది. అయితే ఈ టైప్ కాస్టింగ్ అనే ఒక మెథడ్ ద్వారా, ఒక పద్ధతి ద్వారా మనం ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని మనకు కావాల్సిన విధంగా టైప్ అక్కడ మనం చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏ యొక్క టైప్ ఇంటీజర్ అంటున్నాము, బట్ నేను దీన్ని ఒక ఫ్లోట్ కింద మార్చుకోవాలనుకునేటప్పుడు ఏ ఈక్వల్స్ ఫ్లోట్ ఆఫ్ 50. ఓకే. ఇప్పుడు మీరు ఏ యొక్క టైప్ని కనుక చూస్తే ఆటోమేటిక్గా ఇది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. సో ఏలో ఉండే వాల్యూ కూడా మీరు చూస్తే ఆ ఫ్లోట్ వాల్యూ కిందనే అది కన్వర్ట్ అయ్యి స్టోర్ అవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఇంకా నిన్న మనం ఏం చూసుకున్నామంటే వేరియబుల్ నేమ్స్, అంటే ఒక వేరియబుల్ నేమ్ మనం స్పెసిఫై చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని రూల్స్ చూసాం. ఏంటా రూల్స్ అంటే వేరియబుల్ నేమ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, కాకపోతే అది A to Z ఆల్ఫాబెట్స్ 0 to 9 డిజిట్స్, ఒక అండర్ స్కోర్ అనే ఒక క్యారెక్టర్ ఇవ్వడం ద్వారా వేరియబుల్ నేమ్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ లెటర్ అయి ఉండాలి, డిజిట్ ఇవ్వకూడదు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో ఇవ్వకూడదు, స్పేసెస్ అది ఇవ్వకూడదు. 0 to 9 డిజిట్స్ A to Z ఆల్ఫాబెట్స్ కాంబినేషన్స్లో ఫస్ట్ లెటర్ క్యారెక్టర్ ఉపయోగించి మనం వేరియబుల్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకేనా? అయితే ఈవేళ వేరియబుల్ నేమ్స్ కోసం మరికొంత డిస్కషన్స్ చూద్దాము. మనం ఇచ్చే నేమ్స్లో మల్టీ వర్డెడ్ అయి ఉండొచ్చు. వేరియబుల్ నేమ్స్ అనేవి మోర్ దెన్ వన్ వర్డ్ ఉపయోగించి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఒక మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ పైథాన్కి 3 ప్రీవియస్ డిఫైన్డ్ కేసెస్ అనేవి ఉంటాయి. అవి క్యామెల్ కేస్, పాస్కల్ కేస్, స్నేక్ కేస్. ఈ 3 మెథడ్స్ ఉపయోగించి మనం వేరియబుల్ నేమ్స్ అనేది ఇవ్వచ్చు గాక. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ అ వేరియబుల్ నేమ్, అక్కడ ఏమంటున్నాము? మై వేరియబుల్ నేమ్. దీన్ని నువ్వేమంటున్నావంటే క్యామెల్ కేస్ అని చెప్తున్నావు. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ లెటర్లో ఉండి, సెకండ్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్, థర్డ్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్. బట్ ఎక్కడ కూడా స్పేసెస్ అయితే లేకుండా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి కేసు మనం ఏమంటున్నామంటే క్యామెల్ కేస్ అని చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా మీరు ఒక డేటాని స్టోర్ చేయాల్సి వస్తే లైక్ గో ఆన్లైన్, ఇట్ వుడ్ బి స్టోరింగ్ దర్. సో దాన్ని నువ్వు కావాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. ప్రీవియస్ క్లాస్లో మనం చూడడం జరిగింది వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ నేను పైన క్యాపిటల్ వి క్యాపిటల్ ఎన్ ఇవ్వడం ద్వారా నేను డేటాని ఇందులో స్టోర్ చేయడం జరిగింది. ఒకవేళ పొరపాటున నేను మై వేరియబుల్ నేమ్ అంటే ఎక్కడ కూడా నేను క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ వన్ మూమెంట్. గుడ్ ఈవినింగ్. నిన్న మనం ఆల్రెడీ ఎస్, నా పేరు నరహరి చొక్కర, నేను మీ పైథాన్ తెలుగు ట్రైనర్ని. నిన్న ఆల్రెడీ మనం కొన్ని మెథడ్స్ని చెక్ చేయడం జరిగింది. ఏంటో మెథడ్స్ అంటే ఇన్పుట్ మెథడ్స్కి వచ్చేపాటికి ఇన్పుట్ అండ్ రా ఇన్పుట్ యూజ్ చేసి మనం ఏదైనా వేరియబుల్లో డేటాని స్టోర్ చేయడం ఎట్లాగో చూడడం జరిగింది. అట్లానే కామెంట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. కామెంట్స్ అంటే ఏంటి అంటే మనం రాస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైనా కనుక ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే దాన్ని సప్రెస్ చేయాల్సి వచ్చేటప్పుడు ఈ కామెంట్స్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్ కామెంట్స్ కూడా అందులో మనకి ఉంటాయి. ఓకే, సో సింగిల్ లైన్ కామెంట్ అయితే హ్యాష్ ఇవ్వడం ద్వారా మనం చేస్తున్నాము. మల్టీ లైన్ కామెంట్ అయితే కనుక 3 సింగిల్ కోట్స్ కానివ్వండి, 3 డబుల్ కోట్స్ కానీ ఇవ్వడం ద్వారా మనం ఆ కామెంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ టైంలో మనం ఏదైతే కామెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయో అవి అక్కడ సప్రెస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మై వాయిస్ ఈజ్ క్లియర్? Am I audible now? హలో, నా వాయిస్ క్లియర్గా ఉందా? యా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ కామెంట్స్. ఇంకా వేరియబుల్స్కి వచ్చేపాటికి మనం చెప్పడం జరుగుతుంది కదా, ఏదైనా కనుక కొంత డేటాను మీరు స్టోర్ చేయాల్సి వస్తే అప్పుడు ఒక వేరియబుల్ని తీసుకొని దాంట్లో మీరు డైరెక్ట్గా స్టోర్ చేసి రావచ్చు. అయితే మనం పైథాన్కి వచ్చేప్పటికి ఒక వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు అందులో ఎలాంటి డేటా మనం స్టోర్ చేస్తున్నామో ముందుగా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ పైథాన్ ఈజ్ అ నో టైప్ డేటా వేరియబుల్స్ పైథాన్కి వచ్చేపాటికి. కాబట్టి మీరు ఏమి స్పెసిఫై చేయాల్సి అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు A=50 అంటున్నారు. సో దీన్ని కనుక మీరు ప్రింట్ చేస్తే ఏలో 50 ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి టైప్ని మీరు చూడాలంటే టైప్ అనే మెథడ్ ఇచ్చి చెక్ చేయొచ్చు. అయితే మనకి ఈ టైప్ కాస్టింగ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి మనం ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని
కావాల్సినటువంటి డేటా టైప్ కింద మనం కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే కనుక ఏ అనే వేరియబుల్లో మనకి ఇంటీజర్ టైప్ డేటా అక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, సో ఏ ఈక్వల్స్ టైప్ ఆఫ్ 50 అని ఇచ్చి ఒకసారి, ఐ మీన్ సారీ, ఫ్లోట్ ఆఫ్ 50 అని ఇచ్చి ఒకసారి చూడండి. ఇందాక మనం చూసినంత వరకు ఏలో 50 అనేది ఇంటీజర్ కింద స్టోర్ కాబడింది. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూని ఒకసారి మీరు ప్రింట్ చేసి చూస్తే దట్ వుడ్ బి యాజ్ అ 50.0 మీన్స్ ఫ్లోట్ టైప్లోకి అది కన్వర్షన్ జరిగింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఏ యొక్క టైప్ని మీరు చూడాల్సి వస్తే యూ కెన్ సీ యాజ్ అ ఫ్లోట్. ఈ టైప్ కాస్టింగ్ అనే ఒక మెథడ్ ఉపయోగించి మనం స్టోర్ చేసిన డేటాను కూడా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ 10.5. సో బిలో ఉన్న వాల్యూ 10.5, బి యొక్క టైప్ని మీరు చూస్తే కనుక అది ఫ్లోట్లో ఉంది. ఇప్పుడు నేను సి ఈక్వల్ స్ట్రింగ్ ఆఫ్ బి అంటున్నా. యాక్చువల్లీ అప్పటిదాకా బి టైప్ ఫ్లోట్లో ఉంది, బట్ దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి సిలో స్టోర్ చేస్తున్నా. మీరు చూసేటప్పుడు సి వాల్యూ ఎట్లా వస్తుందంటే 10.5 యాజ్ అ స్ట్రింగ్ సింగిల్ కోట్స్లో ఉంటుంది. ఒకవేళ సి యొక్క టైప్ మీరు చూస్తే అది స్ట్రింగ్ కిందనే కన్వర్ట్ చేయడం జరుగుతుంది, రైట్. దాంతోపాటుగా వేరియబుల్ నేమ్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. సో యాక్చువల్గా వేరియబుల్ నేమ్ అనేది తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ మనం చూసాం. ఫస్ట్ క్యారెక్టర్ అనేది డెఫినెట్గా లెటర్ ఉండాలి, లేదనుకుంటే అండర్ స్కోర్ అని ఉండొచ్చు, డిజిట్ ఉండకూడదు, అట్లాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఉండకూడదు. ఇకపోతే వేరియబుల్ నేమ్స్ అనేది మల్టీ వర్డ్స్ అయి ఉండొచ్చు గాక, కానీ వర్డ్కి మధ్యలో స్పేసెస్ అనేది ఉండకూడదు. ఇవాళ ఈ మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్స్ని స్పెసిఫై చేసేటప్పుడు ఎలా చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్లీ పైథాన్లో ఆల్రెడీ డిఫైన్ చేయబడినటువంటి 3 మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్ కేసెస్ మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే అది ఏంటి, ఒకటి క్యామెల్ కేస్, 2 పాస్కల్ కేస్, 3 స్నేక్ కేస్. అంటే ఏం లేదు, క్యామెల్ పాస్కల్ అంటే మనం ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్ యొక్క షేప్ని చూసి అది క్యామెల్ లాగా పోలి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు మై వేరియబుల్ నేమ్ అనేది. ఇందులో కనుక మీరు చూస్తే ఫస్ట్ క్యారెక్టర్ మీకు స్మాల్లో ఉంది, సెకండ్ వర్డ్ థర్డ్ వర్డ్ క్యారెక్టర్స్ అక్కడ క్యాపిటల్లో ఉన్నాయి. ఇది చూడడానికి ఒక చిన్న క్యామెల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని మనం క్యామెల్ కేస్ అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మీకు కావాల్సినటువంటి వాల్యూ ఏదని ఇవ్వచ్చు గాక. ఓకే, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రింట్ చేస్తాం. ఆ విషయం అయితే మీకు తెలుసు, బికాస్ ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఎలా ఉందో అలానే మనం ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇక సెకండ్ కేస్ వచ్చేసేసి పాస్కల్ కేస్. క్యామెల్ కేసులో ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ ఉండి మిగతా వర్డ్స్ ఫస్ట్ క్యారెక్టర్స్ అంతా కూడా క్యాపిటల్లో ఉంది. వెరేజ్ పాస్కల్ కేస్ తీసుకుంటే మీరు ఎన్ని వర్డ్స్ ఇస్తున్నారో ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మీకు క్యాపిటల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసేసి స్నేక్ కేస్. స్నేక్ కేస్ అంటే ఏం లేదు, వర్డ్కి మధ్యలో మనం అండర్ స్కోర్ ఇవ్వడం ద్వారా దాన్ని ఒక సింగిల్ వర్డ్ వేరియబుల్ నేమ్ లాగా మనం చూపించుకోవడం జరుగుతుంది. దీన్ని మనం స్నేక్ కేస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనం ఒక వేరియబుల్ అంటే ఒక డేటాని స్టోర్ చేయడానికి మన వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే నేమ్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీరు మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఈ 3 రకాలుగా ఇవ్వచ్చు కాక. అయితే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఈఏను ఒక విధంగాను ఈఏను ఒక విధంగాను తీసుకుంటుంది. ఉదాహరణకి ఏ ఈక్వల్స్ 50 అన్నారు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఈక్వల్స్ 60 అన్నారు. స్మాల్ ఏ ప్రింట్ చేస్తే 50 గాను, క్యాపిటల్ ఏ ప్రింట్ చేస్తే 60 గాను. అక్కడ మీకు ఐ మీన్ 2 60, క్యాపిటల్ ఏ ఈక్వల్ 60 అయితే క్యాపిటల్ ఏ అక్కడ 60 గాను, స్మాల్ ఏ మీకు 50 గాను అసైన్ చేయబడుతుంది. దిస్ వేరియబుల్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ వేరియబుల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అయితే ఇక్కడ మనం పైథాన్ యొక్క ఆ సింప్లిసిటీ కానివ్వండి, వెరైటీ ఆఫ్ అసైన్మెంట్స్, అట్లా మనం వాల్యూ అసైన్ చేయడం కూడా చాలా డిఫరెంట్ వేస్లో మనం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు సి లాంటి లాంగ్వేజెస్ అట్లా చూస్తే కనుక వేరియబుల్ ఈక్వల్ వాల్యూ అసైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్కి ఒకేసారి మీరు అసైన్ చేయగలుగుతారు. స్మాల్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ
ఇక్కడ మనకు 3 డిఫరెంట్ వేరియబుల్స్ అయితే ఉన్నాయి, ఎక్స్, వై, జెడ్. ఇంతవరకు మనం ఇది ఏం చేస్తున్నాము, ఎక్స్ ఈక్వల్ ఆరెంజ్, వై ఈక్వల్ బనానా, సి జెడ్ ఈక్వల్ చెరీ అని మనం ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే ఎక్స్, వై, జెడ్ ఈక్వల్స్ డైరెక్ట్గా మీరు ఇచ్చేయచ్చు, ఆరెంజ్, బనానా, చెర్రీ. అంటే వాటిని కనుక మీరు ప్రింట్ చేస్తే ఎక్స్, వై, జెడ్ అని ప్రింట్ చేస్తే ఆ 3 వాల్యూస్ మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇదివరలో అయితే ఏం చేస్తారు, ఎక్స్ ఈక్వల్ ఆరెంజ్ అని, వై ఈక్వల్ బనానా అని ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఈ విధంగా మల్టీ వాల్యూస్ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్, అట్లా సింగిల్ స్ట్రోక్లో మీరు మొత్తం వాల్యూస్ అన్ని కూడా మనం అసైన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మల్టిపుల్ వాల్యూస్ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్. అట్లా కాకుండా వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ అంటే జనరల్గా అయితే నువ్వేం చెప్తాము, ఎక్స్ ఈక్వల్ ఆరెంజ్, వై ఈక్వల్ ఆరెంజ్, జెడ్ ఈక్వల్ ఆరెంజ్, ఇలా మీరు అసైన్ చేయాల్సి రావచ్చు సమ్ టైమ్స్ మే. ఇప్పుడు ఎక్స్, వై, జెడ్లో మీకున్న వాల్యూస్ అట్లా ప్రింట్ చేస్తున్నారు. బట్ దానికంటే బదులు మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఈక్వల్స్, వై ఈక్వల్స్, జెడ్ ఈక్వల్స్ మీకు కావాల్సినటువంటి వాల్యూని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక బనానా, బనానా, బనానా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా, ఏదైనా ఒక వాల్యూని మనం అసైన్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి బనానా అనే వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జెడ్లోకి అసైన్ చేయబడింది. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి జెడ్ వాల్యూ బనానా, జెడ్లో ఉన్నటువంటి వాల్యూ వైలోకి అసైన్ చేయబడింది. సో ఆ బనానా జెడ్లో ఉన్నది వైలోకి వచ్చింది. అగైన్ వైలో ఉన్న బనానా కూడా ఎక్స్లోకి అక్కడ అసైన్ చేయబడింది. ఇందాక మనం చూసాము మల్టిపుల్ అసైన్మెంట్లో 3 వేరియబుల్స్, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ వాల్యూస్ అట్లా అసైన్ చేయొచ్చు. లేదు ఒకే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేయాల్సి వస్తే కనుక విత్ ఎ సింగిల్ స్ట్రోక్ వీ కెన్ అసైన్ ఇన్ సచ్ ఎ వే. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, దీంట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం లిస్ట్స్ అని చెప్తున్నాం. యాక్చువల్లీ పైథాన్లో ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్స్లో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ ఈజ్ అ లిస్ట్. దీనికోసం తర్వాత క్లాసెస్లో కూడా చూడడం జరుగుతుంది. ఒకసారి దీన్ని మీరు చెక్ చేసుకుంటే కనుక ఎగ్జాంపుల్ కింద అక్కడ మనం ఏమంటున్నామంటే ఫ్రూట్స్, దిస్ ఇస్ అ వేరియబుల్. ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్ దట్ ఈక్వల్స్ యాజ్ అ లిస్ట్ మనం ఇస్తున్నాము. రిమెంబర్ అంటే మీరు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చిన వెంటనే అది లిస్ట్ కింద ట్రీట్ చేయబడుతుంది. దీంట్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని అక్కడ అసైన్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుంటే ఆరెంజ్, బనానా, చెర్రీ. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ మీరు చూడాలనుకుంటే, ప్రింట్ చేయాలనుకుంటే ఫ్రూట్స్. ఓకే, అయితే ఈ ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మీరు ఒకేసారి నంబర్ ఆఫ్ వేరియబుల్స్కి అసైన్ చేయాల్సి రావచ్చు. సో లైక్ దిస్ ఎక్స్ కమా వై కమా జెడ్ ఈక్వల్స్ ఫ్రూట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కనుక మీరు ప్రింట్ చేస్తే మీకు వాల్యూస్ ఎట్లా వస్తాయి అంటే ఈ ఆరెంజ్ అనేది ఎక్స్లోకి, బనానా అనేది వైలోకి, చెర్రీ అనేది జెడ్లోకి అసైన్ చేయబడుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఎనీవన్ కెన్ సే ఎస్ ఆర్ నో. ఈ మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేసే మెథడ్స్ క్లియరా? రైట్, ఓకే, నో ఇష్యూ. సో ఇక్కడ మనం వేరియస్ ఆప్షన్స్ మనం చూడడం జరుగుతుంది. ముందుగా ఏం చూసుకున్నామంటే మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకొని ఎట్ ఏ సింగిల్ స్ట్రోక్ మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయడము. అట్లా కాకుండా ఒకే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేయడము. అలా కాకుండా ఒక లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని
ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేయటం. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, దాంట్లో గో ఆన్లైన్ అనే ఒక వాల్యూని అసైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని మనం ప్రింట్ చేసేటప్పుడు 2 స్ట్రింగ్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఐ యామ్ లెర్నింగ్ ఇన్, ఇది ఒక స్ట్రింగ్. ఐ యామ్ లెర్నింగ్ ఇన్ అనేది ఒక స్ట్రింగ్, అలాగే ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్. ఇది ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. రైట్, సో ఎక్స్ అనే వేరియబుల్లో మనం ఏం తీసుకుంటున్నామంటే గో ఆన్లైన్. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ప్రింట్ ఐ యామ్ లెర్నింగ్ ఎక్స్. నౌ యూ కెన్ సీ ఈ ఐ యామ్ లెర్నింగ్ అనే స్ట్రింగ్ ఇంతవరకు వస్తుంది. అట్లాగే ఎక్స్ అనేది కూడా ఒక స్ట్రింగ్, సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ప్లస్ అనే ఒక ఆపరేటర్ ఇస్తున్నాం, దీన్ని మనం కాన్కాటినేషన్ అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఎక్స్ ఈజ్ కాల్డ్, దిస్ ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్కాటినేషన్. దీనికోసం ఇంకా మనం ఫర్దర్ సెషన్లో క్లియర్గా చూద్దాము. బట్ ఇప్పటిదాకా అయితే కాన్కాటినేషన్ అనేది జాయినింగ్ ఆఫ్ 2 different strings into 1. Concatenation means joining of 2 strings into 1. ఓకే, అయితే ఇక్కడ కాన్కాటినేషన్ 2 రకాలుగా మనం చూడడం జరుగుతుంది. ఒకటి ఇక్కడ మనం చూస్తే ఇది ఒక స్ట్రింగ్, అట్లానే ఇది ఒక స్ట్రింగ్. రెండింటిని మనం కాన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇన్ సింగిల్ లైన్ మనం ప్రింట్ చేసాం. ఇంకొకటి ఏమంటున్నామంటే ఎక్స్లో ఐఎమ్ లెర్నింగ్ ఇన్ అని పెట్టుకున్నారు, వైలో గో ఆన్లైన్ అని చెప్తున్నారు. జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై. సో ఇంకా చెప్పాలంటే ఏ ఈక్వల్స్ గో ఆన్లైన్, బి ఈక్వల్స్ ట్రైనింగ్. సింప్లీ మీరు ఏ ప్లస్ బి అని టైప్ చేసి కూడా చూడొచ్చు. అక్కడనే ప్రింట్ చేయాలనుకో, బట్ దాన్ని వేరే చోట స్టోర్ చేయాలనుకున్నప్పుడు సి ఈక్వల్ ఏ కాన్కాటినేట్ బి. నో సి అనే వేరియబుల్లో 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేసి అక్కడ మీరు స్టోర్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. క్లియర్? రైట్, నెక్స్ట్ మనం ఈ వేరియబుల్స్కి వచ్చేటప్పుడు మరి కాస్త ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బట్ ఎస్, XYZ ఈక్వల్ ఆరెంజ్ బనానా చెర్రీ, వై హియర్ ఈ సింటాక్స్ ఎర్రర్. ఒక్క నిమిషం, ఇది మీరు ట్రై చేశారా? ఒక్క నిమిషం. సో ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేసినట్టున్నారు, ఇదేనా? దెర్ ఈజ్ నో ఎర్రర్. ఇమ్రాన్ గారు, ఓకే, ఎక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చున్నారు? యా, ఇమ్రాన్ గారు క్లియర్ కదా? ఇమ్రాన్ మొహమ్మద్, ఇమ్రాన్ గారు, ఈజ్ ఇట్ క్లియర్? నో, మీరు సింగిల్ కోట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఎర్రర్ వచ్చినట్టుంది, అంతేనా? ఓకే ఓకే, రైట్ రైట్, గుడ్. సో చూద్దాం. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కనుక మనం వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఒకే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఇవ్వచ్చు, అట్లా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చారు, 3 వాల్యూస్ని అక్కడ డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ మీరు కాన్కాటనేట్ కోసం కూడా చూడడం జరిగింది. ఇది ఒక స్ట్రింగ్,
ఇది ఒక స్ట్రింగ్. రెండింటిని మీరు కాన్కాటనేట్ ఆపరేటర్ ఇవ్వడం ద్వారా మనం రెండింటిని జాయిన్ చేయడం జరిగింది. సో రెండింటిని ఒకే దాంట్లో జాయిన్ చేసేటప్పుడు z ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై అట్లా అది స్టోర్ అయ్యి జెడ్లోకి వెళ్ళి ఉంటుంది. లేదు అక్కడినక్కడిని ప్రింట్ చేయాలంటే కనుక ఇది ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఇది ఒక స్ట్రింగ్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్. ఇకపోతే మనం వేరియబుల్స్ కోసం మరి కాస్త ముందుగా వెళ్దాం. రైట్. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద వేరియబుల్స్, స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్. దీన్ని మనం రెండు రకాలుగా చూడడం జరుగుతుంది. ఒకటి లోకల్, రెండు గ్లోబల్. సో ఈ లోకల్ అండ్ గ్లోబల్ కోసం మనం డిస్కస్ చేసే ముందు దీని కాన్సెప్ట్ కోసం ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను. రైట్. మీరు ఒక చైర్ని కొనుక్కున్నారు అనుకుందాం. ఓకే, మీరు ఒక చైర్ని కొనడం జరిగింది. ఆ చైర్ని తీసుకువెళ్ళి మీ నాన్నగారి రూమ్లో కనుక వేస్తే దాని యొక్క స్కోప్ ఏంటి? ఆ చైర్ని తీసుకొచ్చి మొత్తం మీ ఇంటి మధ్యలో పెడితే దాని యొక్క స్కోప్ ఏంటి? ఆ చైర్ని తీసుకొచ్చి మీ ఇంటి బయట కనుక పెడితే దాని యొక్క స్కోప్ ఏంటి? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి, మీరు తీసుకుంటున్నటువంటి ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్, బట్ అక్కడ మీరు పెడుతున్నటువంటి లొకేషన్. ఇప్పుడు మీ నాన్నగారి రూమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చైర్కి కాస్త ప్రొటెక్షన్ వస్తుంది. మీ నాన్నగారు మాత్రమే ఆ చైర్లో కూర్చోగలుగుతారు. అదే చైర్ని తీసుకొచ్చి మీ ఇంటి మధ్యలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ చైర్లో కూర్చోగలుగుతున్నారు. దాన్ని మీరు ఇంటి బయట పెట్టడం వల్ల ఎవరైనా కనుక దాంట్లో మనం కూర్చోవడం జరుగుతుంది. సో ఈ స్కోప్ అంటే ఎవరైనా దీన్ని కూర్చోవచ్చు, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనుకున్నటువంటి స్కోప్ని మనం ఏమంటున్నామంటే పబ్లిక్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మీ ఇంటి వరకు పరిమితమైనటువంటి స్కోప్ని మనం ఏమంటున్నామంటే ప్రైవేట్ అని చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసేటప్పుడు దాన్ని ఎవరు యాక్సెస్ చేయొచ్చు లేదా ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం దాని యొక్క స్కోప్ని ఆధారంగా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ 5 అని ఇస్తున్నాను. దీన్ని నేను ఇక్కడి నుంచి ప్రింట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. అయితే ఒక విషయం మీరు గమనించండి, నేను ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ డిఫైన్ చేయడము, అది ఎట్లా యాక్సెస్ చేయడం తర్వాత సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేసే ప్రయత్నం చేస్తున్నానంటే యాక్చువల్లీ నేను తీసుకున్నటువంటి ఒక వేరియబుల్ నేను డైరెక్ట్గా ఫంక్షన్ బయట అసైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని ఫంక్షన్ బయట అసైన్ చేశారో దీన్ని మీరు గ్లోబల్గా గుర్తించవచ్చు. ఏదైనా ఒక వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కనుక మీరు డిఫైన్ చేస్తే అది గ్లోబల్గా మీరు గుర్తించవచ్చు. జస్ట్ లైక్ ఇందాక మీరు చైర్ని తీసుకుపోయి మీరు ఇంటి బయట పెట్టారు కదా, గ్లోబల్ మీన్స్ దట్ ఈస్ అ పబ్లిక్, ఎనీబడీ కెన్ యాక్సెస్. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ నేను తీసుకున్నాను, ఎగ్జిక్యూషన్ కూడా నేను అక్కడి నుంచే చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుని ఫంక్షన్ లోపల కూడా నేను ఈ వాల్యూని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అని. రైట్. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. సో ఇక్కడ మీకు 5 అని ప్రింట్ అయింది, ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా ప్రింట్ అయింది. యాక్చువల్లీ ఈ ఏ అనే వేరియబుల్ని నేను ఫంక్షన్ లోపల ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు, ఈవెన్ వాల్యూ కూడా దానికి అసైన్ చేయలేదు. క్లియర్ నో? ఏ అనే వేరియబుల్ని ఫంక్షన్ లోపల నేను డిఫైన్ చేయలేదు, దానికి ఎలాంటి వాల్యూ అసైన్ కూడా నేను చేయలేదు. అయినా కానీ ఫంక్షన్ లోపటి నుంచి దాన్ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. కారణం ఏమిటి అంటే నేను అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ దీన్ని నేను డిఫైన్ చేయడం ద్వారా దీనికి గ్లోబల్ స్కోప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే దానికి గ్లోబల్ స్కోప్ వస్తుందో దాన్ని మీరు ఎక్కడి నుండైనా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నో? అయితే మీరు అనొచ్చు, సార్ దాన్ని లోకల్గా మీరు ఎట్లా చేయగలుగుతారు? ఇట్స్ సింపుల్. ఇందాక మీరు ఏం చేశారు,
ఇంటి బయట ఉన్న చైర్ని తీసుకొచ్చి, ఇంటి బయట ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు దాంట్లో కూర్చుంటున్నారు. దాన్ని తీసుకొచ్చి మీరు ఇంటి లోపట వేస్తున్నారు. అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ద సింపుల్ వే ఇక్కడ కూడా మీరు ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల కనుక డిఫైన్ చేస్తే అది ఫంక్షన్ బయట కూడా మనం యాక్సెస్ చేయగలుగుతామో లేదో ఒకసారి ట్రై చేద్దాం. డిఫైన్ ఫంక్షన్ 1. ఇక్కడ నేను b ఈక్వల్స్ 10 అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రింట్ b, చూద్దాం ఏమైనా వేరియబుల్ ఎర్రర్ చూపిస్తుందేమో. ప్రింట్ దిస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇప్పుడు దీన్ని మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫంక్షన్ లోపలే దాన్ని డిఫైన్ చేశారు, వాల్యూ కూడా ఫంక్షన్ లోపల అసైన్ చేశారు, దాన్ని అక్కడి నుంచి యాక్సెస్ చేశారు, సో దట్ మీకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రింట్ బి. ఐ థింక్ దిస్ బి బిలాంగ్స్ టు, ఇందాక మనం బి అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ట్రైనింగ్ అని అసైన్ చేస్తున్నాం, గుర్తుంది కదా? అది ఆటోమేటిక్గా దాంట్లోకి అది అసైన్ చేయబడింది. సో ఐఎమ్ చేంజింగ్ దిస్ వేరియబుల్ అగైన్. కన్ఫ్యూజ్ ఉండకుండా చిన్న వేరియబుల్ నేమ్ నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ యాజ్ అ సమ్ జే, దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫంక్షన్ 1. సారీ ఫంక్షన్ 1 సింపుల్ ఐఎమ్ నేను కాల్ చేస్తున్నాను దీన్ని. మీకు అవుట్పుట్ వచ్చింది. జేలో మీరు 10 అసైన్ చేశారు, దాన్ని ఇక్కడి నుంచే ఫంక్షన్ లోపల దీన్ని డిఫైన్ చేశారు, వాల్యూ కూడా ఫంక్షన్ లోపలనే అసైన్ చేశారు, దాన్ని ఫంక్షన్ లోపల నుంచే యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఒకసారి దీన్ని మనం యాక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇట్స్ షోయింగ్ ద ఎర్రర్ బికాస్ ద నేమ్ జే ఈజ్ నాట్ డిఫైన్డ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందాక ఇప్పుడు ప్రింట్ ఏం చెప్పండి, ఏం ప్రింట్ చేస్తుంది అంటే 5, బికాస్ ఈ ఏ అనే వేరియబుల్ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యాజ్ ఏ పబ్లిక్ కాంపోనెంట్ గ్లోబల్ వేరియబుల్ కింద డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దాన్ని మీరు ఫంక్షన్ బయట నుంచి కూడా కాల్ చేయగలుగుతున్నారు, ఫంక్షన్ లోపల నుంచి కూడా కాల్ చేయగలుగుతున్నారు. దానికి గ్లోబల్ స్కోప్ అనేది వస్తుంది. బట్ ఎప్పుడైతే ఫంక్షన్ లోపల మీరు ఏదైనా డిఫైన్ చేస్తున్నారో దానికి లోకల్ స్కోప్ వస్తుంది. ఈ వేరియబుల్ని మీరు ఫంక్షన్ లోపల నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు, ఫంక్షన్ బయట నుంచి యాక్సెస్ చేయడానికి అది అలౌ చేయదు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ను. ఈ సేమ్ కాన్సెప్ట్ని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈసారి నేను ఐ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో గో ఆన్లైన్ అనే ఇక్కడ వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ తీసుకుంటున్నామో దీన్ని మీరు గ్లోబల్ కింద ట్రీట్ చేయగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను. డిఫైన్ ఫంక్షన్ 2, రైట్? దీని లోపల ఇంకొక ఐ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ వేరియబుల్, ఏమి కేస్ మార్చేట్లు, ఎక్కడ స్మాల్ ఏ ఉంది, ఇక్కడ కూడా స్మాల్ ఏ ఉంది. ఇక్కడ నేను ఐ ఈక్వల్స్ ట్రైనింగ్ అని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రింట్ ఐ, ప్రింట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఎవరైనా గెస్ చేస్తారు, ఇప్పుడు నేను ఈ ఐని ప్రింట్ చేస్తే అవుట్ సైడ్ ఉన్న గో ఆన్లైన్ వస్తుందా, ఇన్సైడ్ ఉన్నటువంటి ట్రైనింగ్ వస్తుందా? కెన్ ఎనీబడి గెస్? ఎస్, సి ఇన్సైడ్ ఉన్న ట్రైనింగ్ వస్తుందా? ఇమ్రాన్ గారు, ఓకే, భరత్ గారు, రైట్. ఒకసారి ట్రై చేద్దాం. ఐఎమ్ trying to call this one function 2. So training inside of the function. That means
మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. దిస్ ఈజ్ అ డిఫరెంట్ వేరియబుల్, దిస్ ఈజ్ డిఫరెంట్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ వేరియబుల్. మనకి చూడడానికి ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా ఇది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇది క్లియర్ కదా? సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఐని ప్రింట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏం మీకు రావచ్చు అనుకుంటున్నారు? అది గో ఆన్లైన్ అని వస్తుందా, లేకపోతే ట్రైనింగ్ అని వస్తుందా? ఎనీబడి? Go online, right? Let us see what happens. That means it is a global. ఇది క్లియర్ కదా? ఓకే, రైట్. ఒకవేళ రెండింటిని కూడా మీరు విదిన్ ద ఫంక్షన్ యూజ్ చేస్తే అది 2 సార్లు మీకు ప్రింట్ అయ్యే ప్రయత్నం జరగవచ్చేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ నేనేమంటున్నానంటే ప్రింట్ ఐ కామా ఐ. ఎస్, ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు మీకు? ఎస్, ఎనీవన్? నేను రెండింటిని యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే మనం అనుకుంటున్నాం 2 వేరియబుల్స్ అని. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే దాన్ని ట్రైనింగ్ 2 సార్లు మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ బయట ఉన్నటువంటి గో ఆన్లైన్, లోపల ఉన్నటువంటి ట్రైనింగ్ అంటే 2 వేరియబుల్స్ అక్కడ యాక్సెసిబిలిటీ జరగటం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో దీనివల్ల మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఏదైనా ఒక వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కనుక మీరు డిఫైన్ చేస్తే అది ఆటోమేటిక్గా గ్లోబల్గా అది ట్రీట్ చేయబడుతుంది. విదిన్ ద ఫంక్షన్ కనుక మీరు డిఫైన్ చేస్తే దాని స్కోప్ లోకల్గానే ట్రీట్ చేయబడుతుంది. ఇది క్లియర్ అండి? ఓకే, రైట్. ఇక్కడ మనం ఏమంటున్నామంటే సో గ్లోబల్ వేరియబుల్స్ అనేది విదిన్ ద ఫంక్షన్ కనుక మనం తీసుకుంటే అది స్కోప్ ఈజ్ లోకల్ అవుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ తీసుకుంటే గ్లోబల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న చేంజెస్ చేసి చూద్దాం. రైటా? నేను ఇప్పుడు గ్లోబల్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి నేను వేరొక వేరియబుల్ని తీసుకుంటున్నాను. d ఈక్వల్స్ 50. సారీ, గ్లోబల్ అని ఒక కీవర్డ్ నేను తీసుకొని ఒక వేరియబుల్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రైట్? అండ్ చూద్దాం. ఒక్క నిమిషం. సో ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ ఇవ్వడం ద్వారా ఒక ఫంక్షన్ ఈవెన్ విదిన్ ద ఫంక్షన్ కనుక మీరు తీసుకున్నా అది ఆటోమేటిక్గా గ్లోబల్ కిందని ట్రీట్ చేయబడుతుంది. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ define function, I'm taking d as a global and d equals some 50, print d inside the function. యాక్చువల్లీ మనకు తెలిసి ఏదైనా ఒక వేరియబుల్ని కనుక ఫంక్షన్ లోపల తీసుకుంటే అది లోకల్గానే ట్రీట్ చేయబడుతుంది. దట్ వుడ్ బి లోకల్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఒకసారి దీన్ని మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫంక్షన్ 3, యు ఆర్ ప్రింటింగ్ ద d వాల్యూ యాజ్ అ 50. ఇప్పుడు నేను అవుట్ సైడ్ నుంచి కూడా డీని యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్టిల్ యూ కుడ్ ఏబుల్ టు యాక్సెస్. ఇందాక మనం b అనే వేరియబుల్ని ఫంక్షన్ లోపల తీసుకునేటప్పుడు అది మీకు ఎర్రర్ చూపించింది బయట నుంచి యాక్సెస్ చేసేటప్పుడు. ఎందుకంటే అది గ్లోబల్ కీవర్డ్ ఇవ్వకుండా మీరు తీసుకున్నారు కాబట్టి ఆ ఫంక్షన్ లోపలనే అది ఒక లోకల్ స్కోప్ కింద డిఫైన్ చేయబడింది కాబట్టి ఫంక్షన్ నుంచి మాత్రం మీరు దాన్ని యాక్సెస్ చేయగలిగారు. బట్ ఇక్కడ ఒకవేళ గ్లోబల్ కీవర్డ్ ఇచ్చి ఉండకపోయి ఉంటే కనుక డి అనేది స్కోప్ లోకల్ అయి ఉండేది. దానికి ముందు మనం
గ్లోబల్ కీవర్డ్ ఇవ్వడం ద్వారా అది ఆటోమేటిక్గా డి అనేది గ్లోబల్ కింద ట్రీట్ చేయబడుతుంది. దాన్ని మీరు ఫంక్షన్ లోపటి నుంచి కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఫంక్షన్ బయట నుంచి కూడా యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అ కీవర్డ్ గ్లోబల్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నో, రైట్? సో ఇవాటికి ఇక్కడతో మనం కన్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఎవరు చార్ట్ వేర్ వి యూజ్ దిస్ గ్లోబల్ వేరియబుల్స్. సి ఇమ్రాన్ గారు, యాక్చువల్గా ఈ వేరియబుల్స్ అనేవి జనరల్గా అది లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ పక్కన పెడితే, వేరియబుల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా ఏదైనా ఒక డేటాని కొంత టైం వరకు స్టోర్ చేసి దానిపైన మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వచ్చేటప్పుడు మనం వేరియబుల్స్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం ఒక వేరియబుల్ని డిఫైన్ చేసిన వెంటనే బై డిఫాల్ట్ అది మీకు గ్లోబల్ కిందనే యాక్సెస్ చేయబడుతుంది. ఇంకా ప్రత్యేకంగా మీరు గ్లోబల్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు పైన ఎక్కడో డిఫైన్ చేసి పెట్టుకుని ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే నేను ఒక కామన్ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎఫ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లో 100 అనేది నేను పెడుతున్నాను. అదర్వైజ్ లెట్ us టేక్ దిస్ ఈజ్ అ రోల్ నెంబర్, రోల్ ఈక్వల్ 100. దీన్ని మీరు ఎక్కడి నుంచైనా ఒక ఫంక్షన్ తీసుకున్నా, డిఫైన్ ఫంక్షన్ 1. ఓకే, నా అవసరం మేరకు దీని నుంచి నేను కాల్ చేస్తున్నా ప్రింట్ రోల్. అలాగే ఫంక్షన్ 2 దీని నుంచి కూడా నేను కాల్ చేస్తున్నా. అట్లానే ఇంకొక ఫంక్షన్ కూడా తీసుకుంటున్నాను, ఫంక్షన్ 3. మీరు ఇప్పుడు ఏది కావాలనుకుంటే దాన్ని కాల్ చేసి ఆ వాల్యూ మీరు ఇక్కడ హ్యాపీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అంటే ఒకసారి కనుక మీరు ఒక వేరియబుల్ని గ్లోబల్గా డిఫైన్ చేసి పెట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈవెన్ డైరెక్ట్ కూడా మనం అక్కడ దీన్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఇమ్రాన్ గారు? ఓకే ఓకే దెన్ మనం ఇవాళ క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్.